నిజామాబాద్ జిల్లా బోధన్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని వివోఏలు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట వివోఏలు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. వంటవార్పు చేసి అందరికీ భోజనాలు వడ్డించారు. ఐకేపీ కార్యాలయం ఎదుట చేపట్టిన వివోఏల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మహిళా సంఘాల బుక్ కీపర్లు వివోఏలు నిరసనలో పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించి తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. మేము వివో ఏతనాల గురించి నిరసన వ్యవధి ఉంటున్నాం, సమ్మెలో ఉంటున్నాం. మాకు సంఘాలతో పనిచేస్తున్నాం. వివో ఏలము మాకు కనీసము 3,900 ఇస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి. మేము అన్ని రకాల గవర్నమెంట్ నుంచి వచ్చే పనులు కానీ గ్రామ పంచాయతీ నుంచి వచ్చే పనులు ప్రతి ఒక్క పనులు మేము కష్టమనుకుంటా ఇల్లు తిరుగుతూ సంఘ సభ్యులని ప్రోత్సహిస్తూ వాళ్ళని అనుకూలంగా తీసుకొస్తూ సమ్మెలకి మన అన్ని వాళ్ళ యొక్క లోన్లు ఇప్పిస్తున్నాము, వాళ్ళ రికవరీ చేస్తున్నాము. ఒక్క సంఘ సభ్యులను కట్టకపోయినా ఆమెను ఏ విధంగా కట్టించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కానీ మేము అనేక రకమైన బాధలు పడుతున్నాము. అందుకు గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ మా మీద దయ తలిచి మాకు కనీస వేతనం 18,000 చెల్లించాలని మేము కోరుతున్నాము. మేము వివో ఏతనాలు